గురుభ్యో నమః. వివాహ పంచమి నవంబర్ 25, 2025 అండి. వివాహ పంచమి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్ష పంచమి తిథిని ఆచరిస్తారు. ఇది భగవాన్ శ్రీరాముడు మరియు మాతా సీతాదేవి వివాహాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం 2025 ఈ పర్వం నవంబర్ 25న ఆచరించబడుతుంది. ఈ రోజున ధ్రువ, సర్వార్థ సిద్ధి మరియు శివవాస వంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున శ్రీరాముడు మరియు జానకిదేవిని పూజించడం వల్ల మనోకామనాలు అంటే కోరికలు నెరవేరుతాయి. దాంపత్య జీవితంలో సుఖం, శాంతి కలుగుతాయని నమ్మకం. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వివాహ పంచమిని జరుపుకుంటారు. ఈ పర్వం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్ల పంచమి తిథిన ఆచరిస్తారు. త్రేతాయుగంలో మార్గశిర మాసము శుక్లపక్షము పంచమి తిథిని భగవాన్ శ్రీరామచంద్రుడు మరియు జగన్మాత సీతాదేవి వివాహ బంధంలో కట్టుబడ్డారని సనాతన శాస్త్రాలు చెప్తున్నాయి. దీనిని స్మరించుకునే విధంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వివాహ పంచమిని జరుపుకుంటారు. ధార్మిక అభిప్రాయం ప్రకారం పంచమి తిథిని శ్రీరాముడు మరియు సీతాదేవిని ఆరాధించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని, అలాగే దాంపత్య జీవితాన్ని ఆనందం నెలకొంటుందని. మరి ఇప్పుడు వివాహ పంచమి ఖచ్చితమైన తేదీని, శుభముహూర్తము మరియు యోగం గురించి తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి తిథి నవంబర్ 24 రాత్రి 9:22 గంటలకు ప్రారంభమవుతుంది మరియు మరుసటి రోజు నవంబర్ 25 రాత్రి 10:56 వరకు ఉంటుంది. సనాతన ధర్మంలో ఉదయం తిథిని, సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని ముఖ్యమైనదిగా భావిస్తారు. కాబట్టి కారణంగా నవంబర్ 25న వివాహ పంచమి ఆచరించబడుతుంది. ఈరోజు శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారు. వివాహ పంచమి 2025 మరియు యోగం. జ్యోతిష్యుల మాట ప్రకారం వివాహ పంచమి రోజున ధ్రువయోగం ఏర్పడుతుంది. ఇదే సమయంలో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉండబోతుంది. ఇవి కాకుండా శివవాస యోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగాలలో భగవాన్ శ్రీరామచంద్రుడు మాత జానకిని ఆరాధించడం వల్ల సుఖము, సౌఖ్యము, సౌభాగ్యంలో వృద్ధి కలుగుతుంది. అలాగే దాంపత్య జీవితంలో మధురము, సాన్నిధ్యం పెరుగుతాయి. పంచాంగం సూర్యోదయం 6:52 గంటలకు ప్రారంభమై సూర్యాస్తమయం సాయంత్రం 5:04 గంటలకు ఉంటుంది. బ్రహ్మముహూర్తం ఉదయం 5:04 నుంచి 6:58 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:53 నుంచి 2:36 వరకు ఉంటుంది. గోధుల ముహూర్తము సాయంత్రం 5:22 నుంచి 5:49 వరకు. నిశ్చిత ముహూర్తం రాత్రి 11:42 నుంచి 12:35 వరకు ఉంది. దంపతుల మధ్య వివాదాలు సమసిపోవాలంటే వివాహ పంచమి రోజున అరటి చెట్టు పూజ చేసి వివాహ పంచమి పండుగను ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో 5వ తిథి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున సీతారాముల వివాహం జరిగినట్టు హిందూ పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పండుగను శ్రీరామ వివాహ మహోత్సవంగా జరుపుకుంటారు. అరటి చెట్టు పూజ ప్రాముఖ్యత. వివాహ పంచమి రోజున అరటి చెట్టు పూజించడం వల్ల దాంపత్య సమస్యలు దూరం అవుతాయని, ఇది దాంపత్య జీవితంలో శాంతి, సౌఖ్యం కలిగించడం కాకుండా బృహస్పతి గ్రహానికి ప్రతికూల ప్రభావాన్ని తొలగిస్తుందని భావిస్తారు. అరటి చెట్టును ఎందుకు పూజిస్తారు? ఉదయం తొందరగా లేచి తల స్నానం చేయాలి. పసుపు రంగు బట్టలు ధరించి అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి. పసుపు, చందనము, పుష్పాలతో చెట్టును అలంకరించి ధూపదీపం ఆరాధన చేయాలి. శ్రీరాముని మంత్రాలను జపిస్తూ లక్ష్మీనారాయణని ధ్యానించాలి. ఆ తర్వాత పంచామృతం, తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులతో పూజ చేసి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. అరటి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. చివరగా పెళ్లి కావాల్సిన వారు పెళ్లి కుదరాలని, దంపతులు మధ్య కలహాలు తగ్గాలని ప్రార్థించాలి. వివాహ పంచమి రోజున సీతారాముల వైవాహిక జీవితం ఎదుర్కొన్న సవాళ్ళ కారణంగా ఈ రోజున పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు రారు. కానీ ఈ రోజున సీతాదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని, వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రాముఖ్యత. బృహస్పతి గ్రహము దాంపత్య జీవితం, పిల్లలు, విద్య, సంపద, ధార్మికత వంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. బృహస్పతి ప్రతికూల ప్రభావం దూరం చేసేందుకు అరటి చెట్టు పూజ ఉపయోగకరంగా ఉంటుంది. వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజించడం వల్ల భాగస్వాముల మధ్య బంధం మధురంగా ఉంటుంది. అందుకే ఈ పండుగను భక్తిభావంతో జరుపుకొని దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ధన్యవాదాలు.